హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈ రోజు వీడియోలో అమ్మ చేతి వంట వెల్లిపాయ కారం, వంకాయ, పచ్చి పులుసు, ఇంకా ముద్దపప్పు. ఫస్ట్ అయితే వెల్లిపాయలను తీసుకొని పైన పొట్టు తీసేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకొని కలుపుకుంటూ దంచుకోవాలి. మనకి వెల్లిపాయలు మరీ పేస్ట్ లాగా అవ్వకూడదు. తర్వాత దాన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలు నీట్ గా క్లీన్ చేసుకొని ఒక్క వంకాయల్లో 4 ముక్కలు వచ్చేలా కట్ చేసుకోవాలి. ముక్కలు అంటే విడివిడిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. వంకాయలో ఏమైనా పురుగులు లాంటివి ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వంకాయలో ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవుతే ముక్కలు అనేది కొంచెం దూరంగా అవుతాయి, కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు వాటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న వెల్లిపాయ కారం ఏదైతే ఉందో దాన్ని వంకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి. అంతే. దీని టేస్ట్ అయితే కారంగా చాలా బాగుంటుంది. నాకైతే గుత్తి వంకాయ కర్రీ కన్నా ఇలా చేసుకొని తినడం చాలా ఇష్టం. దీంతో పాటు పచ్చి పులుసు. అంతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.